రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. Join your hands and welcome the stylish Vijay Binni Master along with the gorgeous Regina Cassandra. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంట పిల్ల రట్టాటటా. ఈ వారం D20 లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రీమిక్స్ రౌండ్. T20 లో ఈ వారం జరుగుతున్నటువంటి యుద్ధానికి ఆల్రెడీ యుద్ధ వీరులైనటువంటి వారు రాబోతున్నారు. స్వయంభూ మూవీ టీమ్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద యంగ్ అండ్ వర్సటైల్ నిఖిల్ సిద్ధార్థ్ అండ్ గార్జియస్ నభా నతేష్ అలాంగ్ విత్ తెలుగు సినిమా విజువల్స్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లి స్పెక్టాక్యులర్ ఎపిక్ సినిమాలు అందించినటువంటి సెంథిల్ గారు. నిఖిల్, నభా నతేష్ అండ్ సెంథిల్ గారు, వెల్కమ్ టు D20. సార్, మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ దానికంటే ముందు లైటింగ్ అంతా ఓకే కదా సార్? అది కాదు, ఇది ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అరుంధతి చేసిన తర్వాత లైక్ శ్యామ్ గారు స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ డే షూటింగ్ కి ఈ కాల్డ్ మీ అండ్ టోల్డ్ ఒకసారి లైటింగ్ చెక్ చేసుకొని లైటింగ్ కెమెరా యాంగిల్స్ అన్ని కరెక్ట్ పెడుతున్నా చూసుకున్నారు. సో ఫ్రమ్ దేర్ టు నౌ ఇట్ హస్ బీన్ ఎ గ్రేట్ జర్నీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ డి హస్ ప్రొడ్యూస్డ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద జర్నీ and you have judges like them, so it is like really a great honor to be a part of this. Thank you so much. It's a pleasure having you all here. And మా D family ని ఇంట్రడ్యూస్ చేస్తాను కదా, ఈ ఫ్యామిలీకి పెద్దలైనటువంటి మా రెజినా గారు అండ్ మా విజయ్ బిన్ని మాస్టర్. No, Regina is always like ఆవిడ ఎంత అందంగా అంటే like always she's like a glowing presence. So nice to see you, Regina. Hi Nikhil, చాలా thank you. బిన్నీ మాస్టర్ అయితే అసలు స్వయంభూలో ఉన్న ఫస్ట్ సాంగ్ ఇది, ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా ఈ కొరియోగ్రాఫ్ విచ్ ఇస్ లైక్ కమ్అట్ స్టన్నింగ్లీ. సో సార్, మిమ్మల్ని ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు నిఖిల్ బైకి చాలా ఇయర్స్ జర్నీ. ఆయనవి ఆల్మోస్ట్ 8-9 ఫిల్మ్స్ చేశాను నేను. సో స్వయంభూ మామూలుగా ఉండదు. మా సాంగ్స్, మా సినిమా ఇవన్నీ పక్కన పెడితే దానికి సెంథిల్ సార్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. మీరు సాంగ్ వచ్చిందో చూస్తారు. నభాతో కూడా లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ తన అన్ని ఫిల్మ్స్ చేశాను. సో నభా, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి వర్కింగ్ విత్ యు. yes మీరు ఒక ఫ్యామిలీ లాగా, మేము అందరం ఒక ఫ్యామిలీ. నేను మా సినిమా స్వయంభూ, మా సినిమా మాస్టర్, మన సినిమా మాస్టర్, మన సినిమా. కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది సార్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపించాయో నేను మిమ్మల్ని కూడా అడుగుతాను. డన్ బ్రదర్, డన్. థ్యాంక్ యూ. ప్లీజ్. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మన మీటర్ దూరంలో ఉందిరా, నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. సో జడ్జెస్, ఈ వారం కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో ఇప్పుడు వరకు కాంపిటీషన్ హెస్ బిన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కంటెస్టెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, బాగా ఫైట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వరకు జరిగిన కాంపిటీషన్ లో ఏ పొజిషన్ లో ఉన్నారని లీడర్ బోర్డ్ లో చూద్దాం. ఓకే రెజినా. దాని తర్వాత కాంపిటీషన్ ఎలా జరగబోతుందని మేము చెప్తాం. సో కెన్ వి హావ్ ద లీడర్ బోర్డ్ ఆన్ LED ప్లీజ్? సో లీడర్ బోర్డ్ మీద మనం చూసాం ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ తో. ఇది పోయిన వారం వరకు జరిగినటువంటి కాంపిటీషన్ ని ఆధారంగా తీసుకుని లీడర్ బోర్డ్ లో ఉన్నటువంటి రిజల్ట్స్. అండ్ ఇప్పుడు ఫర్దర్ గా ఎలా ఉండబోతోంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 8 మెంబర్స్ ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను. సో కెన్ వి హావ్ ద టాప్ 8 సేఫ్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, టాప్ 8లో ఉన్నారు. కాంపిటీషన్ జరిగినంత వరకులో ఫైర్ నుంచి ఒక నలుగురు, వైల్డ్ ఫైర్ నుంచి ఒక నలుగురు, వీళ్ళని టాప్ 4 తీసి టాప్ 8 చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాప్ 8కి ఏంటంటే మీలో మీకే కాంపిటీషన్. ఈ 8 పర్ఫార్మెన్స్ చేసేదాన్ని మేము సీక్రెట్ స్కోర్స్ ఇస్తాం మేము ఇద్దరం కలిసి. ఈ టాప్లోనే ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళ జర్నీ ఈ రోజుతో ఎండ్ అవబోతుంది. మిగిలిన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో మీ అందరు బాటంలో ఉన్నారు. మీకు వచ్చే వారం జరగబోయే కాంపిటీషన్లో మీ మధ్య జరుగుతుంది, అందులో డబుల్ ఎలిమినేషన్. ఎస్, కాంపిటీషన్ చాలా చాలా టైట్ అవుతుంది, టఫ్ అయిపోయింది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ బినీ మాస్టర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోతున్నటువంటి ఈ ఫైట్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి తమ్ముడు రాబోతున్నాడు. ఆల్రైట్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి. లెట్స్ వెల్కమ్ అభి తమ్ముడు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. గుర్రాళ్ళు గుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నాళ్ళు కొంచెం బ్యాలెన్స్ మీద వర్క్ చేయాలి, ఇంకా కష్టపడాలి. సారీ మాస్టర్, నెక్స్ట్ టైం పక్కా చేస్తాను. ఆటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేని వాడు ఆవేశం ఉన్నవాడు సూపర్. బట్ టేక్ ఆఫ్ నాకు ఓకే అనిపించింది. వేండా చంద్రముఖి వేండా. ఎనర్జీ సూపర్, కొరియోగ్రఫీ సూపర్, ఇవన్నీ సూపర్ అన్నప్పుడు ఫ్రమ్ మీ ఫేస్ ఇస్ నచ్చలేదు. అది అన్న, అసలు కంటెస్టెంట్ అంటే ఎలా ఉండాలో నువ్వు చెప్పన్నా. అభిగాడిలా ఉండాలిరా వాడు, ఇలా స్టేజ్ల మీద పెట్టుకోడు, అంతా బయట. ఎక్కడా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మరువకు మావయ్య. ఈ రోజు నా తమ్ముడు సాధించిన విజయమే అసలైన విజయం. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో లెట్స్ రైడా లెట్స్ రైడా 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 రైడా. ఓడియమ్మ బెన్ని బాబు, మనం మోడర్న్ గా చేసాం కదా, రెట్రో. గోదారి కట్టుంది అద్దరు కొట్టేసావు, నా సొట్టుంది చంక్ అద్దరు కొట్టేసావు. కొమ్మన పెట్టుంది చంక్ అంత హెవీగా చేసి సడన్ గా స్టాప్ అయ్యి అలా చిన్న మూవ్ చేస్తున్నారు. చంక్ చంక్ కొరియోగ్రఫీ లేకపోతే నీ టాలెంట్ ఏంటో చూపించావు. నేను విజిల్ వేయాలి. అభి, నా తమ్ముడు ఇంకా బతిగా ఉన్నాడేంటి? ఆ తమ్ముడిని తొందరగా వచ్చేమను. ఏ తాతగారు పనుందా పనుందా పనుందా? ఒకసారి చూడాలయ్యా, చాలా రోజులు. తమ్ముడు, మీకు ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? మా తమ్ముడు వెంటనే రెడీ అయిపోతాడు. మా తమ్ముడు జంప్స్ ఆడే, జంప్స్ 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 జంప్స్. మీరు హ్యాపీయా, మీ తమ్ముడు హ్యాపీయా? ఆల్వేస్ నా తమ్ముడు హ్యాపీ. తమ్ముడు లేవరా, తమ్ముడు లేవరా, తమ్ముడు లేవరా. ఒరా టాబ్లెట్ ఇరే. మీ తమ్ముళ్ళు ఉంటారు కానీ ఏమీ చేయరు. అదే నేను అదే. నువ్వు మాట మాటకి మాట్లాడితే తమ్ముడు స్లోగా పడిపోయాడు. నా తమ్ముడిని నరికేయండి రా. ఫ్రమ్ మీ ఫేస్ ఇస్ నచ్చలేదు. నా సామే గరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. From me, this is OG performance. ఏదో సరదాగా అలా అంటాం కానీ మా స్టైలిష్ జడ్జ్ విజయ్ వెన్ని మాస్టర్ అండ్ మా బ్యూటిఫుల్ రెజినా మేడం మీరిచ్చే కామెంట్స్
మాకెప్పుడు స్పెషలే. మీరు అలా చెప్పారు కాబట్టే ఇప్పుడు మేము ఇలా ఉన్నాం. లాస్ట్ వేసాడు ఒకటి. వి ఆల్ లవ్ యూ జడ్జెస్. సో జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మన ఆది తమ్ముడు అభి చేసినటువంటి పర్ఫార్మెన్స్. రెజినా గారు, తమ్ముడు నరికేస్తున్నావేంటి? అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఫార్మేషన్స్ అన్ని బాగున్నాయి. మీ ఫస్ట్ టైం ఆ ఫ్లిప్ చేశారు, యూ స్పెల్ అన్నమాట ప్రాపర్లీ కరెక్ట్లీ. అన్ని చాలా 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 బాగుంది. అండ్ బాయ్స్ చాలా 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 బాగా చేశారు మీరు. ఇక్కడ కూర్చొని ఐఎమ్ యాక్చువల్లీ క్లాపింగ్ హ్యాండ్స్ అన్నమాట. అంత బాగా చేశారు, అంత నచ్చింది నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ బిని మాస్టర్. అబ్బే సార్, ఫర్ మీ దిస్ ఈస్ నచ్చలేదు. అవి చాలా చాలా బాగుంది. నువ్వు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత నువ్వు స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎందుకు అరిచారంటే ఈ 2-3 వీక్స్ కొంచెం మిస్ అయ్యారు నిన్ను. మళ్ళీ అభి ఇస్ బ్యాక్. ఎర్రగా తీసావు అభి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. అండ్ నిఖిల్, మీకు ఎలా అనిపించింది? కొన్ని ఆ మాస్ స్టెప్పులు చేశారు చూసారా, నాకు అక్కడ వచ్చి డాన్స్ వేయాలనిపించింది. నాకు స్టెప్ దట్ వాస్ సో మచ్ ఫన్. సెంధిల్ గారు, అంటే నేను చూసిన దాంట్లో ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పార్ట్ వేర్ యూ హావ్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవన్ అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఒక స్టార్ పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. నైస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాబా గారు, నాకు ఈ పర్ఫార్మెన్స్ ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాస్ మూవీ లాగా అనిపించింది. చాలా టైంలో నాకు వచ్చి ఒక 2 స్టెప్ వేద్దామని అనిపించింది. సో ఇట్ వాస్ సో గుడ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. నాబా గారు అండ్ నిఖిల్ గారు, మీరు ఇద్దరు స్టేజ్ మీదకి వస్తే ఒకసారి అభితో పాటు ఒక చిన్న నిఖిల్ అండ్ నబా, నా హార్ట్ మీకే. అండ్ మా బిన్ని మాస్టర్ కూడా. ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ప్లీజ్. సో జడ్జెస్, అభి చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్. ఈ రీమిక్స్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి రిషిక. ఆల్ రైట్, వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ రిషిక. అన్నా, ఇదే సాంగ్ కి రీమిక్స్. తకిట చెన్నై చంద్రమా మనసే చేజాలి, చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి. చెన్నై చంద్రమా తగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి. చెన్నై చంద్రమా ప్రియా ప్రేమతో
చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా. జడ్జెస్, మన చెన్నై పన్ను చేసినటువంటి ఈ చెన్నై చంద్రమ రీమిక్స్ మీకు ఎలా అనిపించింది? విజయపిని మాస్టర్. రిషిక అండ్ మీ కొరియోగ్రాఫర్ మణికంఠ మాస్టర్. జూనియర్ లారెన్స్ గారు వచ్చారు D20కి తిరిగి. హాయ్ మనీ. మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ లెగ్ ఎలా ఉంది? తొందరగా సెట్ అయిపోయింది మాస్టర్. సో నువ్వు కొరియోగ్రాఫర్ ఇప్పుడు? సునీల్ మాస్టర్ ప్లేస్ లో రిషికాకి ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ అన్నిటికీ మణికంఠ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఓ నైస్ నైస్, వెల్కమ్ వెల్కమ్ మనీ. నాకు ఇందులో కొరియోగ్రఫీ వైస్ బాగా నచ్చింది ఏంటంటే మీ ఇద్దరు చేసిన జుగల్బందీ సీక్వెన్స్ ఉంది కదా, నువ్వు చేసి నువ్వు ఆగి తను చేసి తను చేయడం, ఆ సెక్షన్ చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా చాలా బాగా చేశారు, కొరియోగ్రఫీ బాగుంది. మీ కాంబినేషన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ముందు ముందు ఏం చేస్తారో చూద్దాం. సో ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ విజయమిని మాస్టర్. రెజినా గారు. రిషిక ఇవాళ మీ క్లాసికల్ తో పాపింగ్ లాకింగ్ చేశారు కదా, అది నాకు చాలా నచ్చింది. చాలా గ్రేస్ఫుల్ గా చేశారు మీరు. ఆన్ ద హోల్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ గైస్. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ మన నభా మీకు ఎలా అనిపించింది? మణికంఠ మాస్టర్, ఐ లవ్డ్ యువర్ స్టైల్. నాకు కొంచెం యంగ్ ప్రభుదేవ జోన్ అనిపించింది చూడడానికి. ఇట్ వాజ్ అ గ్రేట్ కాంబినేషన్. ఐ లవ్డ్ ఇట్. చాలా చాలా నచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ నభా గారు. సెంధిల్ గారు. Choice of song selection was really super because every beat we could see in your body and all the best. థ్యాంక్ యూ సెంధిల్ గారు. అండ్ నిఖిల్. వెరీ ఎంటర్టైనింగ్. నీకు వస్తే మాత్రం నిజంగా ఇట్స్ సో ఎంటర్టైనింగ్. ఇక్కడే ఉండిపోయి కొంచెంసేపు మీ అందరూ ఎంజాయ్ చేయాలని ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us guys. సో నైస్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. నభానా తేజ్ గారు క్లాసికల్ డాన్సర్, చాలా బాగా చేస్తారని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ మీకు తెలియదు ఏంటంటే మీతో పాటు టగ్ ఆఫ్ వార్ ఇచ్చి ఒక ఫ్రీ స్టైల్ డాన్స్ చేసేటువంటి అద్భుతమైన. ఏంటమ్మా నీ గురించే చెప్తున్నా బాబు. కాదు, ఇక్కడ మీరు కొరియోగ్రాఫర్ మణికంఠ వచ్చాడని మీకు తెలియదు. అలాగే ఇక్కడ ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నారు, అది కూడా మీకు తెలియదు. అది ఎవరనేది నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. ఏంటి కొరియోగ్రాఫర్? కొరియోగ్రాఫర్ నువ్వు డిసైడ్ చేసే లోపు నేను నభా గారిని స్టేజ్ మీద పిలుచుకోవచ్చు. నభా గారు ఒక్కరే కాదు, నాకు నలుగురు కావాలి. ఫ్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదరు, విజయ్ బిన్ని మాస్టర్ కావాలి. క్లాసికల్ కేమో నభా నటేష్, రెజినా ఇద్దరు కావాలి. సెంధిల్ గారు ఏం చేయాలి? ఈ ఒక్క సెగ్మెంట్ కి జ్ఞానం గారు కాకుండా సెంధిల్ గారు, డిఓపి గారు. కెన్ వి హావ్ ద జడ్జెస్ అండ్ నిఖిల్ అండ్ నభా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పంచకట్టు సూపరో సూపరో, సిల్కులాచి సూపరో సూపరో, ఒక్క సుక్క సూపరో సూపరో. మాస్టర్ నేను చెప్పింది చేయండి, ఓకేనా? సెంధిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి. మీకు నాటు అయినా దొరుకుంటాయి కానీ స్టెప్పులు నాయి దొరకవు. చాలా ఫాస్ట్ ఉంటది బీట్, కొంచెం అందుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? కొరియోగ్రాఫర్ పరిచయం చేసుకోండి ఫస్ట్. కొరియోగ్రాఫర్ ఎవరు? ఏమని చెప్పి పరిచయం చేసుకోవాలి? పేర్లు చెప్పాలి కదా. సరే చెప్పండి మీ పేరు అట కొరియోగ్రాఫర్ గారికి. రెజినా అండి. ఓకే, నైస్ నేమ్. నభా. నభా. అబ్బా అబ్బా. నిఖిల్. చూసా ఎగ్జాక్ట్లీ. హ్యాపీ డేస్ రాజేష్. కార్తికేయ. చాలా చూశాను. ఆయన విజయ్ బిన్ని. ఓడియమ్మ బిన్ని అన్నారు మీరేనా? ముందు ఏం చేశారు సార్ వర్క్స్ అనేది? సెంధిల్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలకి చేశాం. ఏంటి? నేను కొరియోగ్రఫీ, ఆయన తెలుసు కెమెరామెన్. ఆ ఫిల్మ్స్ చూడొచ్చా? అవి చాలా సీక్రెట్ గా చేసాం, బయటకు వదలాలని లేదు మాకు. ఎలాంటి ఫిల్మ్స్ ఇది? అది మీరు అది చేస్తూ ఉంటారు, మీరు నేను చెప్పిన ఫ్రీ స్టైల్ చేస్తూ మధ్యలో మీ నోట్లో నుంచి ఇస్తే ఈయన నోట్లోకి వచ్చే. ఏం మాట్లాడుతున్నావురా? ఈయన అలా అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే రెడీ? ఓకే రెడీ. ఇప్పుడు నేను చెప్పిన మూమెంట్ కంపల్సరీ, అది మాత్రం కంపల్సరీ. ఓకే రెడీ? బీట్ రెడీ. ఇంకొకసారి కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకసారి అంటే నాకే రాదు, అట్లా కాదు అది. రెడీ? వన్ లాస్ట్. మీరు ఒకసారి అది ఫస్ట్ పొజిషన్ అమ్మా. మీరు చాలా సింపుల్ మూమెంట్, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఓకే రెడీ? చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం చెరేని చెన్నై చంద్రమా. మీ ఇద్దరిది చిన్న టైమింగ్ మిస్ అయింది. వాళ్ళిద్దరు ఓకే, మీది బెటర్ గానే ఉంది. కొరియోగ్రాఫర్ చూపిస్తే వచ్చేది పాపం. నేను ఎలా ఇలా వచ్చి అది రెడీ? చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన
సూపర్ పోతోంది హృదయం ఓరే సూపర్. వాళ్ళని ఎంకరేజ్ చేయవా? ఓకే, యావరేజ్. సో టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోతున్నటువంటి ఈ ఫైట్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? సంకేత్. ఆల్రైట్, తన స్థానాన్ని టాప్ 8 లో కాపాడుకుంటాడో లేదో తెలుసుకుందాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సంకేత్. తాతయ్య, ఏంటి తాతయ్య ఎప్పుడు ఆ పాత పాటలే వింటూ ఉంటావా? నీకు అసలు కొత్త పాటలు వినాలనిపించదా? ఒరేయ్, మా కాలం పాటలు అనేవి కేవలం పాటలు కావు, అవి జ్ఞాపకాలు. తాతయ్య, మీ జ్ఞాపకాలతో మా స్టైల్ మిక్స్ చేసి చూద్దామా? Let's go. Yo, Demi Gods, X-Gang. Ladies and gentlemen, we are on the show. D20. అరే బాస్ చిన్నడే ఇడ రూలింగే వేరు, మనం స్టెప్ వేస్తే స్టేజ్ మొత్తం ఫుల్ పవర్ జోరు. అరే బాయ్స్ అంతా ఫైర్, మరి అదిరిపోయే స్టైల్ నీకు నువ్వే తప్పు సాటి లేరు, కొట్టురా తిన్మార్. అరే రే మన బీట్ కొట్టన్నా మళ్ళా T20 స్టేజ్ మీద దుమేలేవాలి. ఈడా సంకేత్ బాయి వచ్చిందంటే టైటిల్ కొట్టాలి, దుమేలేవాలి. స్టెప్ వేస్తే విజిల్ కొట్టాలి, T20 టైటిల్ కొట్టాలి, సీజన్ హిట్ కొట్టాలి. తిని మారు ఓర మాసి ఎదురైతే ఆరు పారు, స్టెప్ వేస్తే విజిల్ మార్. T20 టైటిల్ మార్ విజిల్ మార్ అన్నా, విజిల్ మార్. ఒరేయ్, నాదొక చిన్న కోరిక. నాకు ఒక ఇష్టమైన పాట ఉంది, ఆ పాటలో మీ స్టైల్ మిక్స్ చేస్తే చూడాలనుందిరా. ఏ పాట తాతయ్య? ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే, వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తొలి ప్రేమలో. ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. అరే, నేను ఒక చిన్న స్టెప్. అరే ఏమైంది తాతయ్య? ఏం లేదురా, అప్పుడప్పుడు అలా హిప్పు హప్పు చేస్తే హిప్పు పట్టేస్తుందిరా. ఏం పర్వాలేదు, మీరు కానివ్వండి. ఊహలు గుసగుసలాడే, హృదయము ఊగిసలాడే, ఆకాశ గంగొచ్చింది, రంధ్రాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని విడిపెట్టింది. ప్రియా.
సో జడ్జెస్ సంకేతన్ టీం చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? I'll begin with you, రెజినా గారు. చాలా 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 బాగుంది సంకేత్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ టైం ఇంత పెద్ద గ్రూప్ తో వస్తున్నారు మీరు. The performance was really really good. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇలాంటి ఒక రీమిక్స్ చేసి ఒక లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు దాంట్లో. అండ్ డెమిగాడ్స్ యు ఆర్ టూ గుడ్. వాళ్ళు కూడా ప్లీజ్ పైకి రండి. డెమిగాడ్స్ T20 స్టేజ్ మీద దుమ్మే లేవాలి ఈడా సంకేత్ బాయి వచ్చిందంటే టైటిల్ కొట్టాలి దుమ్ము దుమ్ము. And as usual performance was amazing demigods. Generally you choreograph for yourself లేదంటే ఇంకొక పార్ట్నర్ ఉంటుంది. కానీ ఈసారి I've seen you choreograph for everybody. So as a choreographer today amazing work. థ్యాంక్ యూ మ్యామ్. Thank you guys. థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ బిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేత్ కి అండ్ మంజుల మీ ఇద్దరు డాన్సింగ్ వాయిస్ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఈ రౌండ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న జెన్జీ కిడ్స్ కి మన ఓల్డ్ సాంగ్స్ తెలియవు. సో ఆ ఓల్డ్ సాంగ్ ని తీసుకొని దాన్ని ఇలా మిక్స్ చేసి ఎగ్జిక్యూట్ చేసినందుకు వెరీ గుడ్ గైస్, చాలా చాలా బాగుంది. మీ కొరియోగ్రఫీకి వచ్చేటప్పటికి నాకు లైవ్ లో ర్యాప్ చేస్తూ దానికి మీరు చేసిన కొరియోగ్రఫీ చంక్ ఏదైతే ఉందో అది చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. ఇప్పుడు మన స్వయంభూ టీం ని కూడా కనుక్కుందాము. నిఖిల్. నాకు ఐ హ్యాడ్ గూస్ బంప్, సీరియస్లీ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ. మిమ్మల్ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఐ థింక్ ఆల్ ద గైస్ డిడ్ అ గ్రేట్ జాబ్. చేసినబా మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇట్ వాస్ సో గుడ్. చాలా బాగుండింది, నాకు చాలా నచ్చింది. రీమిక్స్ ఆఫ్ ఓల్డ్ సాంగ్స్ అండ్ దట్ వాస్ లైక్ సో ఫ్రెష్. నాకైతే చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ నబా. అండ్ జడ్జెస్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. I request Swayambhu team onto the stage please. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. సినిమా గురించి, మన టీం గురించి. కార్తికేయ 2 సినిమా తర్వాత మళ్ళీ ఒక ఫెంటాస్టిక్ జానరాతో రావాలి, ఒక చాలా మంచి సినిమాతో రావాలని చెప్పి కథలు వెతుకునే టైంలో స్వయంభూ కథ దొరికింది. కానీ దీనికి ఒక చాలా సాధారణమైన కుర్రాడు, వాడు లైఫ్ లో ఎలా పైకి వచ్చాడు, ఎలా వారియర్ అయ్యాడు, దానివల్ల మన హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఎలా మారింది అన్నది మన సినిమాలో చూడడానికి ఉంటది. బ్యూటిఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని థియేటర్స్కి వచ్చినట్టు మేము చేస్తాం 100%. మీరు వస్తే ఒక చాలా మంచి అనుభూతి మీరు పొందుతారు. సో తప్పకుండా స్వయంభూ సినిమాని మీరు చూడాలి, ఎందుకంటే ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. దట్స్ ఐ కెన్ టెల్ యూ దట్ మచ్. ఫైర్ అండ్ వైల్డ్ ఫైర్ మీరు కుమ్మేయండి, ఎంజాయ్ ద డే. ఎవరన్నా ఎలిమినేట్ అయినా కానీ బాధపడకూడదు, బికాస్ నాకు తెలిసి టీ మళ్ళీ అవకాశం ఇస్తుంది అప్పుడప్పుడు. Yes sir. So there's always a next season, always a next chance. Yes, beautiful, beautifully said. ఎన్నబా మీ మాటల్లో? Swayambhu is a very special film. I am getting to work with these beautiful people and great talent. I really enjoyed working in Swayambhu. It's coming in the summer. Please do watch in the theaters. Theaters lo chudandi, chaala adbhutamaina experience untadi. Action undi, entertainment undi, visual spectacle undi. So please do watch, come and watch our movie in the theaters. గారు మీ మాటల్లో కూడా. వాట్ ఎక్సైట్స్ మీ అబౌట్ డి ఈస్, ఒకప్పుడు తెలుగులో కొరియోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు కాదండి. వెన్ ఐ వాజ్ ఇన్ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ అర్లీ లేట్ 90s 2000s. సో కొరియోగ్రాఫర్స్ అంటే బయట నుండే వచ్చేవాళ్ళు, తెలుగు కొరియోగ్రాఫర్స్. ఇట్ వాస్ వెరీ రేర్ టు ఫైండ్ డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్. బట్ దిస్ ప్రోగ్రామ్ డి చేంజ్ ద హోల్ గేమ్. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ నుండి కొరియోగ్రాఫర్స్ బయటకు వెళ్తున్నారు. సో దట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డి అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ సమ్ స్మాల్ పార్ట్ వెన్ డి స్టార్టెడ్. అండ్ మీరందరూ దీన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ స్వయంభూ సినిమాని ప్రమోట్ చేసుకోవడం యాక్చువల్లీ మా అదృష్టం లాగా ఫీల్ అవుతున్నాము. స్వయంభూని పెద్ద స్క్రీన్ లో చూడండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇన్ ఏప్రిల్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సెంధిల్ గారు అండ్ స్వయంభూ టీమ్. మీ ముగ్గురికి ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. ఆల్ ద వెరీ బెస్ట్. బ్లాక్ బస్టర్ టాక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, ఇంకా కొన్ని క్రేజీ రీమిక్స్లు, క్రేజీ మిక్స్లతో రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.